కర్ణాటకలో ఘన విజయం తర్వాత సీఎం పీఠం కోసం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మాజీ సీఎం సిద్దరామయ్య వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పక్షాల మధ్య ఫ్లెక్సీల వార్ మొదలైంది. బెంగళూరులో ఇరువురి అభిమానులు పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పదవిలో తమ అభిమాన నాయకుడే ఉండాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు ఏకతాటిపై నడిచి పార్టీకి విజయాన్ని అందించేందుకు కృషి చేశాయి. కానీ ఫలితాల అనంతరం తమ నాయకుడికి అనుకూలంగా ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. శనివారం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర మాట్లాడుతూ తన తండ్రి సీఎం పోస్టుకు అర్హుడని పేర్కొన్నారు. మరోవైపు డీకే శివకుమార్ సోదరుడు సురేష్ మాట్లాడుతూ తన సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం సంతోషిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్న దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 136 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. రేపు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరనేది ఇవాళ సాయంత్రానికి కానీ తేలదు. శాసనసభ పక్షం ఎన్నుకుందా, సీల్డ్ కవర్లో అధినాయకత్వం లేఖను పంపుతుందా అన్నది చూడాల్సి ఉంది. హైకమాండ్
ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ప్రజా తీర్పు వెల్లడైంది. ఇక ప్రభుత్వ ఏర్పాటు ముందుంది. దానికోసం ఈ రోజు కాంగ్రెస్ శాసనసభ సమావేశం బెంగళూరులో జరగనుంది. కాసేపట్లో జరిగే ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అయితే కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్న దానిపై ఇంకా ఉత్కంఠ వేడలేదు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 136 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరనేది ఇవాళ సాయంత్రానికి గానీ తేలదు. శాసనసభ పక్షం ఎన్నుకుంటుందా, సీల్డ్ కవర్ అధినాయకత్వం లేఖను పంపుతుందా అన్నది చూడాల్సి ఉంది. హైకమాండ్ ఎవరి పేరును ముఖ్యమంత్రి పదవి కోసం సూచిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.